ఎక్కడ చూసినా ఛావా ప్రభంజనమే. ఛావా అంటే సింహం పిల్ల అని అర్థం. ఛత్రపతి శివాజీ ధైర్య సాహసాల గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన కుమారుడు సంభాజీ గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఆయన చరిత్రను అందరికీ తెలియజేయాలన్న లక్ష్యంతో తెరకెక్కించిన చిత్రమే ఛావా. ఓ పక్క ప్రేక్షకుల రక్తం మరిగేలా చేస్తూ, మరోపక్క వారిని సీట్లకు కట్టిపడేసి కన్నీళ్లు పెట్టేస్తోంది మూవీ. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. నిజానికి గతేడాది డిసెంబర్ 6న ఛావాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కూడా సరిగ్గా అప్పుడే వస్తున్నట్లు తెలిసి ఆలోచనలో పడ్డారు. అప్పటికే పుష్ప 1 బ్లాక్ బస్టర్. దానికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2ను పాన్ ఇండియా వైడ్ గా డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు కూడా. ఇలాంటి సమయంలో పుష్పరాజ్కు పోటీగా వెళ్తే 2 సినిమాల కలెక్షన్లు దెబ్బతినే ఛాన్స్ ఉందని ఛావా మేకర్స్ వెనక్కు తగ్గారు. పుష్పరాజ్కు దారిస్తూ కొత్త డేట్ వెతుక్కున్నారు. అందుకుగాను అల్లు అర్జున్ ఛావా యూనిట్కు స్పెషల్గా థ్యాంక్స్ కూడా చెప్పారు. ఈ నిర్ణయం వల్ల 2 సినిమాలు లాభపడ్డాయి. పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 1850 కోట్లు సాధించింది. ఇప్పుడు ఛావాకు పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో కలెక్షన్స్ ఊపందుకుంటున్నాయి. ఇక ఈ 2 సినిమాల్లోనూ రష్మిక మందన హీరోయిన్గా నటించడం విశేషం. అల్లు అర్జున్ కెరీర్లో పుష్ప ఎలాగో విక్కీ కౌశల్ కెరీర్లో ఛావా అంతే ప్రత్యేకంగా నిలిచిపోనుంది. ఛావా సినిమాపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసలు కురిపించారు. 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ ఛావా అన్ని చోట్ల ఆదరణ పొందుతోంది. శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల వల్ల సంభాజీ వీరత్వాన్ని సినిమాగా పరిచయం చేయడానికి వీలైంది అన్నారు.